నరసరావుపేటలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమానికి భారీ ర్యాలీగా భువనచంద్ర టౌన్ హాల్ చేరుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు, హాజరైన కలెక్టర్ కృతికా శుక్లా. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి 15,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాకు జమ చేసే విధానాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 8,884 మంది లబ్ధిదారులకు 13 కోట్లు, అదేవిధంగా ఒక్క నరసరావుపేట సెగ్మెంట్కి 1,577 మంది లబ్ధిదారులకు 2,36 లక్షల బ్యాంకు ఖాతాలకు జమ అయిన కలెక్టర్ తెలిపారు. ఈ రోజు ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చూస్తే 8,884 లబ్ధిదారులకి 13 కోట్లు డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమ చేయడం జరిగింది. ఇప్పుడే చాలామంది చూపించేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోన్ నెంబర్ చూపించారు. సీఎం గారు ప్రోగ్రామ్ కంప్లీట్ అయి ముందునే అందరూ బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నర్సరావుపేట కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఎక్కువ ఇక్కడ పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఆటో డ్రైవర్స్ ఉన్నారు. ఇక్కడ 1,577 లబ్ధిదారులకి 2,36 లక్షలు జమ చేయడం జరిగింది. ఈరోజు చాలా పండగ వాతావరణంలో సక్సెస్ఫుల్గా ఆటో ర్యాలీ నిర్వహించేందుకు ఎమ్మెల్యే గారికి, ఇతర పార్టిసిపెంట్స్కి అభినందన తెలియజేస్తున్నాను. నేను పొద్దున్నే ఇంటి దగ్గర ఆటో వేసుకొని డ్రెస్ వేసుకొని బయటకు వస్తున్నా. 60 అడుగుల రోడ్డు రాగానే ఆటో ఆగమన్నారు. ఎక్కడికి అయ్యా అన్న? గుంటూరు రోడ్డు తీసుకెళ్ళమన్నారు. తీసుకొచ్చా. వాళ్ళు పొద్దున్న నుంచి ఆటోలో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ నేత, ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మీ అందరి మీద మంచి మనసుతోటి, మానవత్వంతో మన కుటుంబాలు బాగుండాలి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదైనా కొంత నష్టం జరిగిందని మన వాళ్ళు చెప్పడం వల్ల వారికి ఈసారి దాదాపు నర్సరావుపేట అసెంబ్లీకి 1,577 మందికి తలా 15,000 అంటే 2,36 లక్షలు బ్యాంకులో వేయడం జరిగింది. ఒక్కటి మీరు ఆలోచించాలి, మీరు ఇచ్చే 15,000 మా కుటుంబానికి సరిపోతాయని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి. తాత్కాలికంగా మీకు వృత్తి ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం ఆర్థిక పరంగా బాగుంటే దీన్ని 2 చేయొచ్చు, 3 చేయొచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. ఈ విధంగా బాబు గారు ఎప్పుడు కూడా 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేయడం జరిగింది. 3,000 రూపాయలు వికలాంగుల పింఛన్ 6,000 చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆయన తగ్గించడు, పెంచుకుంటూనే వెళ్తారు. అంటే మా ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. మన డిఎస్సి ఎగ్జామ్ జరిగితే ఒక ఆటో డ్రైవర్ ఇంట్లో 2 పిల్లలకి మరి టీచర్ పోస్టులు రావడం జరిగింది. అంటే మన కష్టం, అదేవిధంగా మనకు జరిగిన ఇష్టంతో మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. కష్టపడితే రోజుకు 500 రూపాయలు, 300 మిగులుతాయి. రేషన్ కార్డు ఉంది, కుటుంబాన్ని పోషించుకోవచ్చు. ఎవరు కూడా ఆధారపడాల్సిన పని లేదు. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి పైన ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి. మీ పిల్లలందరూ కూడా ఉచితంగా వైద్యాన్ని ఇస్తున్నారు, ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు. మీరు పొద్దున్నే లేచి బజార్లోకి వచ్చినప్పుడు 5ంటికో 6ంటికో వస్తారు. మీరు అన్నా క్యాంటీన్లో టిఫిన్ చేయొచ్చు 5 రూపాయలకి. మీకోసమే అన్నా క్యాంటీన్ పెట్టింది, గుర్తుపెట్టుకోండి. మా ఆటో డ్రైవర్లందరి కోసం, సిమెంట్ కార్మికుల కోసం మేము అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఇది గమనించాలి మీరు.